ప్రేమికులారా, ఇప్పుడు ఈ పునరుద్ధానము నుండి, ఈ పునరుద్ధాన పండగ నుండి, ఈ వారాల పండగ నుండి, లేకుంటే కోతకాల పండగ నుండి మనం ఏం నేర్చుకోవాలి? మనకు దేవుడు నేర్పించే ప్రత్యక్షత, మనకిచ్చే ప్రత్యక్షతలు ఏంటి, మనకు దేవుడు తెలియజేసే విషయాలు త్వరగా చెప్తాను శ్రద్ధగా. ఒకటి, ఈ పునరుద్ధాన పండుగ మనకు నేర్పించేది ఏంటంటే ప్రేమికులారా, ఈ పునరుద్ధానం ఎలాంటిదంటే కృతజ్ఞత పండగ. చెప్పండి, ఫస్ట్ ఏంటి? అందరు చెప్పాలి బిగ్గరగా. ఏంటిది? కృతజ్ఞత పండగ. దీన్ని కృతజ్ఞత పండగని ఎందుకంటే చెప్పాక ఇందాక యెరూషలేముకి ఎందుకు వస్తారు? వాళ్ళు ఎందుకు వస్తారు? ప్రథమ ఫలం పండగ అప్పుడు ప్రేమికులారా, యెరూషలేముకు చెదిరిపోయిన యూదులు పిల్లలతో సహా ఆ యెరూషలేముకు ఎందుకు వస్తారు అని అంటే కృతజ్ఞత చెల్లించడం. ఎందుకని? ప్రభువా, మా పంట నువ్వేం చేశావు? కాపాడావు. మా చేతి పనులు నువ్వేం చేశావు? దీవించావు. మేము ఈరోజు పోషించబడుతున్నామంటే అది గల కారకుడు నువ్వే అని వాళ్ళు ఏ పనులలో వాళ్ళు ఉంటారో ఆ పనులలో వచ్చే ప్రథమ తీసుకొచ్చి యెరూషలేములో ప్రేమికులారా ఆ పండుగ రోజు ఆ 50వ రోజు వచ్చి ప్రేమికులారా ఇచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఎవరికి? దేవుడికి. వినండి సంగమా, రక్షించబడ్డ నువ్వు నేను, క్రైస్తవుడని పిలువబడుతున్న నువ్వు నేను, ప్రభు నీ నుండి కోరుకునేది చెప్పాలా? నీ నుండి నా నుండి కోరుకునేది ఏంటంటే ప్రేమికులారా కృతజ్ఞతగా ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్పండి, ఏం కోరుకున్నాడు? కృతజ్ఞతగా ఉండమని కోరుకున్నాడు. నీ స్థితి చిన్నదైనా, నీ స్థితి సమృద్ధిగా ఉన్నా, ఒకవేళ నువ్వు లేమిలో ఉన్నా, కలిమిలో ఉన్నా, నువ్వు ఉన్న పరిస్థితులను బట్టి దయచేసి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ప్రభు మన నుండి ఆశిస్తుంది ఏంటంటే కృతజ్ఞతగా మనం ఉండాలని దేవుడు మన నుండి ఏంటంట కోరుకుంటున్నాడు. కృతజ్ఞత ఉన్న చోట విస్తరణ జరిగిద్ది. విస్తరణ. చెప్పండి, కృతజ్ఞత ఉన్న చోట ఏం జరిగిద్దంట? నువ్వు విస్తరించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు డెవలప్ అవుతావు, నువ్వు మల్టిప్లై అవుతావు, డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వస్తాయి. ఏమున్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలు యేసుప్రభువు వారు ఏం చేశారు? చెప్పండి ఒకసారి. ఆకాశము తట్టు ప్రేమికులారా కృతజ్ఞత స్తుతులు చెల్లించి విరుస్తున్నప్పుడు ఇంచుమించు ప్రేమికులారా 20,000 మంది తినగా 12 గంపలు ఎత్తబడ్డాయి. గల కారణం తెలుసా? కృతజ్ఞతలో విస్తరిస్తాము. కృతజ్ఞతలు ఏం చేస్తామంటే మనం చెప్పండి, ఏమవుతామంట? కృతజ్ఞతలో మనం విస్తరిస్తాం. కృతజ్ఞతలో ప్రేమికులారా మనం ఆశీర్వదించబడతాం. అయితే నీకు దేవుడు ఏవేవైతే ఇస్తున్నాడో వాటిని బట్టి నువ్వు కృతజ్ఞతగా ఉంటే నువ్వు దీవించబడతావు. లేదు, నేను కృతజ్ఞతగా ఉండకుండా ధనవంతుడు ఒకడున్నాడు బైబిల్లో తనకున్న వాటిని బట్టి ఏమని చెప్పాలా? లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు? త్వరగా నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నువ్వు సమకూర్చబడి ఉన్నది. తినుము, తాగుము, సంతోషించుమని చెప్పుకుందరు. చాలండి, వినండి. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. ఏమంటున్నాడు? విస్తారంగా ధనం, విస్తారంగా ధాన్యం, విస్తారంగా ద్రాక్షరసం ప్రేమికులారా సమకూర్చబడ్డ ఆ సంవత్సరం అతను ఏమని చెప్పాలా? తన ప్రాణంతో ఏమన్నాడు? ప్రాణమా, అనేక సంవత్సరములు నీకేంటంట? నీకు విస్తారమైన ఆస్తి వచ్చేసింది, ధాన్యం వచ్చేసింది, ద్రాక్షరసం వచ్చేసింది. తినుము, చెప్పండి, తినుము, తాగుము, సుఖించుమని ప్రాణానికి సుఖం ఎట్టబడాలి నేర్పించిన కానీ స్తుతించడం నేర్పిలే ప్రాణానికి. ఎవరైనా సుఖం ఎట్టబడాలి నేర్పించిన కానీ ప్రాణానికి స్తుతించడం నేర్పిలే. దేనికి? ప్రాణానికి. అందుకనే ఇప్పుడు అతడు సుఖం నేర్పించడు కాబట్టి, స్తుతించడం నేర్పించలే కాబట్టి ప్రభు అన్న మాట ఏం చెప్పాలా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించింది మొత్తం ఏమైంది? వెర్రివాడా అన్నాడు. ఏం నేర్పించబట్టి ప్రాణానికి? తిను, చర్చికి పోవాల్సిన అవసరంలే, అయ్యగారు మాట వినాల్సిన అవసరంలే, ఆదివారం ఏంటంట పునరుద్ధాన దినానికి పోవాల్సిన అవసరంలే, ఏదైనా కార్యక్రమాలు ఉంటే పాల్గొనాల్సిన అవసరం. నువ్వేం సమకూర్చుకున్నావు? నీకేమొచ్చింది? పెట్టలాడుతున్నాయి డబ్బులు, కళ్ళ ముందు ఏంటంట సమృద్ధి కనపడుతున్నాయి.
ఏ జేబులో చూసిన డబ్బులే, ఇంట్లో ఎక్కడ చూసిన డబ్బులే. తొనికిసలాడుతూ నిండు కుండులాగా ప్రేమికులారా నిండు కుండులాగా తొనికిసలాడుతున్నప్పుడు ప్రేమికులారా సుఖించు, యాష్ చేయి, లావిష్గా బ్రతుకు అని కొన్నిసార్లు మనకున్నటువంటి ఈ ధనం, మనకున్నటువంటి సిరి సంపదలు అంటండి ఖచ్చితంగా మన ప్రాణానికి అవే బోధిస్తాయి. ఏంటవి? తినుము, తాగుము, అట్లా ఎంతమంది దూరం కాలే, ఏమొచ్చినాక అవునా కాదా? కానీ బైబుల్ ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడేమో ప్రాణానికి ఏంటంట సుఖపడం నేర్పించడం కానీ స్తుతించడం నేర్పించాడు. కానీ ఇంకొక ధనవంతుడు బైబుల్లో గొర్రెల దొడ్డు నుంచి రాజు అయినటువంటి దావీదు ధనవంతుడై ఇశ్రాయేల్ దేశం 2వ రాజుగా ఏలుబడి చేస్తున్న దినాల్లో అతను రాసిన కీర్తన 103వ కీర్తన 1-2 వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకుము అని ఎవరు ఈ వ్యక్తి ఎవరు? దావీదు. చెప్పండి, ఈ వ్యక్తి ఎవరు? ఇక్కడ ఈ రాజేమో ప్రాణమా దేవుణ్ణి మర్చిపో మాకు, అన్నొచ్చినాక దేవుణ్ణి ఏం చేయమాకు, నువ్వు విడిచిపెట్ట మాకు, చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతించని ప్రాణానికి స్తుతించడం నేర్పించాడు. ఆ ధనవంతుడు ఏం చెప్పిండు? ప్రాణానికి సుఖపడు అని నేర్పించాడు. అందుకనే ఆ రాత్రి పోయాడు. ఎవరైనా ఆ రాత్రే పోయిండు? ఎవరైనా? ఆ ధనవంతుడు ఆ రాత్రే పోయిండు. ఏమైపోయింది? మొత్తం ఊడ్చుకొని పోయిండు. కానీ ఈ రాజు, ఈ దావీదు తన ప్రాణముతో స్తుతించమని తన ప్రాణంతో చెప్పి ప్రేమిట్లా నేర్పించినప్పుడు జరిగింది చెప్పాలా, ఇతడికి దేవుడు దీర్ఘాయువును దయచేశాడు. ఎవరికి? ఎన్ని గండాలు వచ్చినాయి దావీదు తెలుసా మీకు? అందరికీ తెలుసు. ఎన్ని గండాలండి? మామూలా? ఇర్మియా గారు మామూలు? అవి 22 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. ఎవరి మీద? అటెంప్ట్ మర్డర్. ఎవరి మీద? ఎందుకు కాపాడబడ్డాడు? కృతజ్ఞతలో చెప్తున్నా, విస్తరిస్తూ నీ ఆయుష్ విస్తరిస్తుంది, పొడిగించబడిద్ది, నీ స్థితిగతులు విస్తరిస్తాయి, నీ లేమిలో నుంచి బయటకు వస్తావు, కలిమిలోకి వస్తావు, సమృద్ధిలోకి వస్తావు. సంగమా, దయచేసి నువ్వు నేను మనం అందరం కూడా బ్రతుకు కాలం అంతా ప్రతి క్షణం ప్రతిరోజు మనం దేవుణ్ణి ఏం చెప్పాలంటండి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ప్రభుని స్తుతించాలి. ఆమేన్ చెప్పండి. ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నందుకు స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి చెప్పండి? నువ్వు ఈరోజు రైట్ వినండి, తలపైకి ఎత్తండి. సెకండ్కి 2 పోతున్నారు. సెకండ్కి 2 పోతున్నారు. నిమిషానికి 120 మంది పోతున్నారు. గంటకి 7,200 మంది పోతున్నారు. ఒక్క రోజుకి 1,72,800 మంది పోతున్నారు. సారీ 7,200 మంది. సారీ నిమిషానికి, సారీ సెకండ్కి 2 అండి. మళ్ళీ సెకండ్కి 2, నిమిషానికి 120 మంది. రైట్. గంటకి 7,000, రోజుకి 1,72,800 మంది. ఆ 2 నువ్వు లేనందుకు స్తుతించాలి. ఆ 120 మందిలో నీ కుటుంబం లేనందుకు స్తుతించాలి. ఆ 7,200 మందిలో నీ కుటుంబం లేనందుకు నువ్వు స్తుతించాలి. నీ భర్త దాంట్లో లేడు, నీ భార్య దాంట్లో లేదు, నీ పిల్లల దాంట్లో లేరు. అందుకు దేవుణ్ణి ఏం చేయాలంట? నువ్వు చెప్పాలి. ఏం చేయాలంట? స్తుతించాలి. ప్రేమికులారా, ఆ 1,72,800 మందిలో నీ కుటుంబము లేనందుకు దేవుణ్ణి స్తుతించాలి. సంగమా, ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి? మనం సజీవంగా ఉన్నందుకు మనం స్తుతించాలి. సావోత్ ఎబ్రీ భాషలో ఆ పదం పెంతెకోస్తు అయితే వాళ్ళ సంవత్సరం ఒక్కసారి వచ్చి స్తుతిస్తారు. నువ్వు ప్రతి క్రైస్తవుడు ప్రేమికులారా ప్రతిరోజు ప్రభుని మనం స్తుతించాలి. ప్రతిరోజు కృతజ్ఞత. ఎవరికి? ఎవరి రుణాన్ని నేను తీర్చుకుంటాము, కానీ నా జీవితంలో ఒక్క రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఎప్పుడు ఆ రుణం మనకు బాకీ. ఎవరిది చెప్పాలి? ఎవరి రుణం? యేసయ్య రుణాన్ని మనం ఎప్పుడూ ఎంత ఇచ్చినా, నీకు ఆస్తి పాస్తులు మొత్తం ఏం చేసినా
ఇంతలో కనపడి అంతలో మాయమైపోతున్నాం. భయంకరమైన దుర్దినాలు ఉన్నాం. తెలుసా మీకు ఆ విషయం? నేను టీవీలో చూస్తున్నాను, టీవీ 9లో ఇద్దరు వ్యక్తులు బండి ఎక్కాడు, స్టార్ట్ చేశాడు, కొంచెం ఎక్సలేటర్ ఇచ్చాడు అంతే. ఆ ఉన్న కాడ నుంచి పికప్ కొంచెం ఎక్కువైంది. వెనకాల ఉన్న వ్యక్తి డబ్బేలు మన కింద పడ్డాడు. అక్కడ పక్కనే రాయి ఉంటే తలకి రాయిదులు చనిపోయాడండి. ఏం గుజ్జు చనిపోయాడు? బస్సా? ఏం గుజ్జు చనిపోయాడు? లారీయా? కేవలం ప్రేమికులరా అట్లా బండి కొంచెం పికప్ ఇచ్చినందుకు అతడు స్టేబుల్గా సీటు మీద కూర్చొని కారణాన్ని బట్టి అలా కింద పడిపోయేసరికల్లా తలకి అక్కడ ఉన్నటువంటి రాయి తగిలి ప్రేమికుల లోపల బ్లడ్ క్లాట్ అయ్యి అదే రోజు గంట వదిలి చనిపోయాడంటండి. నీకు అర్థం కావట్లే, నాకు అర్థం కావట్లే. ఎప్పుడు పోద్దో తెలవదు ఈ ప్రాణం. ఎప్పుడు నువ్వు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతాం తెలవదు. అయితే దేవుని భద్రత కాపుదల నీకు ఉండాలంటే అమ్మా ఏం చేయాలి చెప్పాలా? జీవితకాలం అంతా చెప్పాలి. జీవితకాలం అంతా ఏం చేయాలి? ప్రభువుని ఎప్పుడు స్తుతించాలి సంగమా. ఆమె చెప్పండి ఒకసారి. అందుకనే దావీదు ఒక మాట అంటాడు, కీర్తన 116వ అధ్యాయం 8వ వచనం, మరణము నుండి నా ప్రాణమును ఏమంటాడు దావీదు? దావీదు ఏమంటాడు? మరణము నుండి నా ప్రాణం ఏం చేశావు? తప్పిస్తున్నావు ప్రభువా. ఇంకా కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను ఇంకా నువ్వు అంటే ఎవరు తప్పించాలి ఇవన్నీ? విజయం ఎవరు తప్పించాలి? ఇవి మరణం నుండి తప్పించబడాలన్నా దేవుడి వశంలో ఉంది. అర్థమవుతుందా? కాలు జారి పడిపోకుండా కూడా నువ్వు తప్పించబడంటే ఎవరి వశంలో ఉంది? అది దావీదు గ్రహించాడు. అందుకనే జీవితకాలం అంతా ప్రభుని స్తుతించాడు. అతను స్తుతించిన కారణాన్ని బట్టి కృతజ్ఞతగా తన కుటుంబం మీద దేవుడి కృప విస్తరించింది సంగమా, విస్తరించింది. దేవుడి కృప వారి వంశం మీద విస్తరించింది. నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉంటావో అంత నువ్వు విస్తరించబడతావు, అంత నువ్వు దీవించబడతావు, అంత ఆశీర్వదించబడతావు. ఒక ఉదాహరణ తలపైకి ఎత్తండి. ప్రపంచ దేశంలో ప్రాముఖ్యం క్రైస్తవ ఈ సంఘ చరిత్రలో ఒక మహాధనవంతుడు ఉన్నాడండి. మహాధనవంతుడు. అతని పేరేంటంటే జాన్ డి రాక్ ఫెల్లర్. కొట్టండి. జాన్ డి రాక్ ఫెల్లర్. ఎమ్మటే గ్రూపులో పెట్టండి దాన్ని. జాన్ డి రాక్ ఫెల్లర్. వచ్చిన ఫోటో ఏమన్నా చూపించండి ఒకసారి. జాన్ డి రాక్ ఫెల్లర్. వెరీ గుడ్. అది పోస్ట్ చేయను, గ్రూప్లో పోస్ట్ చేయి. రైట్. ఈ వ్యక్తి ఎవరు చెప్పాలంటే అండి, అమెరికా దేశంలో అత్యంత ధనవంతుడు. ఇప్పుడు మన భారతదేశంలో ముఖేష్ అంబానీ ఎలానో, అనిల్ అంబానీ ఎలానో, బిల్ గేట్స్ ఎలానో, ప్రేమికులారా అలాంటి ఒక ఉన్నతమైన అమెరికా దేశంలోనే ఒక ఉన్నత స్థితిలో ప్రథమ వ్యక్తిగా ఉన్నాడు. అంత ధనవంతుడు ఎవరైనా జాన్ డి రాక్ ఫెల్లర్. ఈ వ్యక్తి ప్రేమికులారా అప్పట్లో ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అసలు అగ్రజుడు ఎవరు, అగ్రస్థానంలో ధనవంతుల లిస్టులో మొదటి పేరు ఎవరిదంటే ఆ రోజుల్లో ఇతని పేరు చెప్పాడు. ఏం పేరు? జాన్ డి రాక్ ఫెల్లర్. ఈ వ్యక్తి చిన్నతనము నుంచి వాళ్ళమ్మ భయభక్తుల్లో పెంచింది. ఎలా పెంచిందంట? భయభక్తులతో పెంచింది, కొన్ని విలువలతో పెంచింది. ఏమని చెప్పాలా వినండి. అరే నీ బ్రతుకులో ఎప్పుడైనా సరే ఆదివారం వచ్చిందా మందిరాన్ని పోకుండా ఉండొద్దు. నీకు రోగం వచ్చినా రాకపోయినా, నీకు శరీరములో బలమున్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, నువ్వు మాత్రం ఆదివారం ఏంటంట నీ జీవితంలో పొరపాటున మానేయొద్దురా అని వాళ్ళమ్మ ఈ విలువలు నేర్పించిందంట. ఎవరికి? రైట్. మళ్ళీ రెండోది, నువ్వు సంపాదిస్తున్న నీ కష్టార్జితంలో ఖచ్చితంగా నువ్వు దశం భాగం ఎవరికి ఇవ్వాలి? దేవుడు ఖచ్చితంగా ఇవ్వాలి. నీకు ఎంత వస్తుందో అంత ఖచ్చితంగా దశం భాగం నువ్వు దేవుడికి ఇవ్వాలి అన్న ఈ విలువలు నేర్పించింది వీళ్ళమ్మ. నేర్పించినాక గమనించండి, ఈ వ్యక్తి అండి తన బ్రతుకులో పెరిగి పెద్దవాడై అమెరికా దేశంలో ఒక అగ్రస్థానంలో ఉంటాడు. ధనవంతుల జాబితాలో మొట్టమొదటి ప్లేస్లో ఆ రోజుల్లో ఉండేవాడు. 77 సంవత్సరాలు బతికిన భూమి మీద. ఎన్ని సంవత్సరాలు?
అని చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 77 సంవత్సరాలు బతికాడు. అయితే 95వ సంవత్సరం బర్త్డే వచ్చినప్పుడు వాళ్ళ ముని మనవాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి, తాత నీ జీవితంలో బాధాకరమైన దినం అంటే ఏదైనా ఉందా? దుఃఖపడ్డ దినం అంటే ఏదైనా ఉందా? ఏదైనా ఉంటే మాకు చెప్పు అని వాళ్ళ తాతను అడిగినప్పుడు, కొన్ని అడుగుతారుగా, మీ మనవాళ్ళు అడుగుతారుగా, అట్లా వాళ్ళు అడిగారంట. 95వ బర్త్డే అప్పుడు అడిగారంట. అడిగితే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏం చెప్పాలా? అన్న మాట ఏంటంటే, నాకు 75వ ఏట వచ్చినప్పుడు నాకెందుకో అసలుకి లేవలేనంత బలహీనత నాకు వచ్చింది. అసలు ఒక అడుగు తీసి ఒక అడుగేలేని పరిస్థితి నాకు వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఆ ఒక్క వారం నేను మందిరానికి పోలే. అది ఇప్పటికీ నా మనసులో తలుచుకున్నప్పుడు నాకేం చెప్పాలా? బాధ అనిపిస్తుందని చెప్పానంట. అతనికి బాధ కలిగిన అంశం ఏంటి వినండి. వ్యాపారములో 40 లక్షల అప్పు, 40 లక్షల లాస్ వచ్చింది, అయినా నాకు బాధ కాలే. ₹1,00,00,000 నష్టపోయి, కొన్నిసార్లు వ్యాపారములో ఒడిదొడుకులు ఉండటం వల్ల ₹1,00,00,000 నష్టపోయా, అయినా నాకు బాధలే. ఇంకో విధంగా దేవుడు నాకు మరలా ఇచ్చాడు 2 కానీ నాకు ఇప్పటికి ఒక బాధ, వేదన ఏంటంటే, నా బ్రతుకులో ఆ ఒక్కరోజు ఆదివారం మందిరానికి నేను పోలేదు అన్న బాధ ఇప్పటికీ నన్ను ఏం చెప్పాలా? బాధిస్తుంది అని చెప్పాడంటండి. వాట్ ఏ గ్రేట్ రోల్ మోడల్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్స్. ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి మాట అండి. ఎవరైనా ఒక ఉన్నత ధనవంతుల జాబితాలో టాప్ 10లో ఫస్ట్ ప్లేస్లో ఉండే వ్యక్తి చెప్పిన మాట. మా అమ్మ నాకు నేర్పించిన అనుభవాలు నా బ్రతుకులో, నా జీవితకాలం ఎప్పుడు కూడా ఏం చెప్పాలా? నేను మందిరాన్ని విడిచిపెట్టలే, ఒక్క ఆదివారం విడిచిపెట్టా. ఇప్పటికీ ఆ బాధ నన్ను కొన్నిసార్లు తలుచుకున్నప్పుడు బాధపడతా అని చెప్పాను అంటాను. నేను అడుగుతాం మళ్ళందరినీ, ప్రాణం కంటే విలువైంది ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు చెప్పండి, ప్రాణం కంటే విలువైంది ఏంటది? ఏమనుందా? ప్రాణం కంటే విలువైంది ఏమన్నా చెప్పండి ఒకసారి. ఉందా? ఏం లేదు. కానీ గమనించండి సంగమా, మన బ్రతుకులో, మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోయిన ఒక విషయం ఏంటంటే, కుటుంబాల గారని ఒక్క డెక్క ఇంటికి ఉండదు. డెక్క అంటే ఏంటి? ఒక్కళ్ళ ఇంట్లో పునరుద్ధానం వచ్చిందా ఒక్క డెక్క ఉండొద్దు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆత్మీయ ఎదిగి, ఇప్పటికి భర్త వస్తే భార్య రాడు. ఏం భక్తిది? ఏమనుభవాలు ఈ పిల్లలు నేర్పించేవి? ఒక్క డెక్క ఉండొద్దు. మందిరానికి పునరుద్ధానం వచ్చిందా? ఇంకొక మాట నన్ను బాగా గుర్తొచ్చింది ఇప్పుడు. ఒక మాట, ఇంకో మాట నన్ను, తాతయ్య నీకు ఇష్టమైన సీనరీ ఏంటి? నీకు ఇష్టమైన, ఎవరిని? జాన్ డి రాక్ఫెల్లర్ వాళ్ళ మనవాళ్ళు అన్నమాట. అయ్యా నీకు ఇష్టమైన సీనరీ ఏంటి? ఆ సముద్రం తీరం అందలి ఉండే సీనరీయా, లేకుంటే పల్లెటూరు వాతావరణం, ఆ పొలాలు అవి ఇవి, ఏవి నీకు ఇష్టమైన సీనరీ అంటే, ఆ వ్యక్తి చెప్పిన మాట ఏం చెప్పాలా? మా నాన్న ఒక పక్క, మా అమ్మ ఒక పక్క, నా చేయి పట్టుకొని మెట్లు ఎక్కుతూ మందిరానికి వస్తూ గడప దొక్కుతున్న సీనరీ నాకు చాలా ఇష్టం అని అంటండి. ఏమన్నా మా నాన్న మా అమ్మ ఏంటన్నా ఒక పక్క నా చేయి పట్టుకొని మెట్లు ఎక్కుతూ మందిర గడప తొక్కుతున్న సీనరీ నాకు చాలా ఇష్టం అని అంటండి. నువ్వు బ్రతుకు కాలం అంతా ఈ సీనరీ అన్ని దృష్టిలో ఉండి ప్రతి ఆదివారం వచ్చుదువుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. పునరుద్ధానం నేర్పిస్తున్న మొదటిది ప్రేమికులారా కృతజ్ఞత పండగ. ఏంటిది? ఏ పండగ ఇది అంటే? ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలంట చెప్పాలి నువ్వు ప్రభు దగ్గర. అయ్యా మా ఆయన వచ్చాడు, మూడు కూర్చొని శుతిస్తున్నాడు, మా కొడుకులు వచ్చారు పలానా దగ్గర కూర్చున్నారు, ప్రభువాన్ని దర్శించవా నాయన, నీ సందులో వారు ఆరాధిస్తున్నారయ్యా, నీ బిడ్డల్ని దీవించవని. కుటుంబాలు వచ్చిన వారు ప్రార్థన చేయండి, నీ కుటుంబమును దేవుడు విస్తరింపజేస్తాడు, వ్యాపిస్తావు. నువ్వు నీ త్రాడ్లు ఏమో చెప్పాలా, త్రాడ్లు అంటే దాన్ని ఏమంటారు? త్రాళ్ళు అంటే నీ టెంట్, నీ టెబార్నకల్ విస్తరించబడింది. నీ గుడారం ఏదంట? నీ గుడారపు త్రాళ్ళు విశాలపరచబడతాయి. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. అందుకనే బ్రతుకు కాలంలో ఎప్పుడు మందిరాన్ని ఏం చేయమాకండి, ఏం చేయమాకండి, ఎప్పుడు కుటుంబాలకు రావడానికి ప్రయత్నం చేయండి సంగమం. దీనికే కాదు, గృహకుడిగులు కూడా రావాలి. ఎట్లా రావాలి? అదేందో మరి పని అన్నట్టు, ఉద్యోగం అన్నట్టు. నాకు నవ్వొస్తుంది అసలుకైనా.
ఈ అలవాట్లు కృతజ్ఞత లేని వాళ్ళే చేస్తారు ఇవన్నీ. కృతజ్ఞతగా ఉన్నోళ్ళు దేవుడి సందులో కుటుంబాలకు ఏం చేస్తారంట? ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో ఆదివారాలు మానేసిన దినాలు ఉన్నాయా? ఉన్నాయన్న మరి చేతులు ఎత్తండి. రైట్, ఉన్నాయి చెప్పండి. ఉన్నాయి లేవా? చేతులెత్తనమ్మా. అందరు పుష్కలంగా ఉంటాయి ఇవి. ఇప్పుడు ఒక ప్రశ్న, లేదు ఒక్క ఆదివారం కూడా లేదు అన్నవా? చేతులెత్తను ఒకసారి. నో వన్ కెన్ సే. మళ్ళీ మనం జనవరి వచ్చేసరికల్లా ప్రార్థన, ప్రభా ఈ 52 వారాల్లో సాధ్యమైనంత వరకు ఐ షుడ్ నాట్ స్కిప్ ఎనీ సండే అని మనం ప్రమిడ్లారా దేవుడితో పుడింగి మాటలు చెప్తాం. పుడింగి మాటలు ఎవరితోని? నెక్స్ట్ వారం మిస్ అవుతాం మనం. చెప్పిన వెంటనే నెక్స్ట్ వారం మిస్ అవుతాం మనం. అట్లా కృతజ్ఞతగా ఉన్నాడు సంఘం దేవుడు. అందుకని యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో కూడా ఏం చదివి మనం? పరిశుద్ధ దినాన్ని ఏం చేయాలంట? విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచుకుంటే ఏం చేయాలంటే మనం ఆచరించాలి. అట్టి గురు మనందరి ప్రభు దయచేసి మాటలు దీవించునుగాక. ఇప్పటి వరకు ప్రభు నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీతో మాట్లాడిన ఏ ఒక్క మాట నేను సంధిస్తే మోకరించండి. చిన్న ప్రార్థన. అయ్యా, ఏమి ఇవ్వగలుగుతాము నాయన నీకు? యేసు ప్రభు బాధపడలే. సోదరుడా, నా కష్టం ఏమైపోతుంది, నా భక్తి ఏమైపోతుంది, నా ఆత్మీయత ఏమైపోతుంది, నా ఉపవాసాలు ఏమైపోతున్నాయని యేసు ప్రభు ఏం బాధపడలే. 120 మంది వచ్చిన ఒకరోజు బలంగా పరిశుద్ధాత్మ దేవుడు రావటం, కోతకాల పంట. ఈరోజు వరకు అనేకులు మారుతున్నారు. ప్రార్థన చేసుకో. యేసయ్యా, నా బ్రతుకులు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండే మనసువి. చేతులెత్తారా? కృతజ్ఞతగా ఉంటాను వారందరి చేతులెత్తండి. రెండవది, ఇప్పటి వరకు వాగ్దానాల విషయంలో సందేహపడ్డానయ్యా, కానీ నెరవేరుస్తావని వాక్యం ద్వారా మరొకసారి బలపరిచిన వారు చేతులెత్తండి. కొత్త ఫలం. పాత స్వభావంతో రామాకు సోదరుడా ఒక కొత్త ముద్దగా మార్చబడు. పాత ద్రాక్షరసములో కొత్త ద్రాక్షరసం పోయారు కదా. పాత వస్త్రానికి కొత్త వస్త్రం వేసి కుట్టరు కదా, కుడితే చినిగిపోయింది. నాలుగవది, సంఘం ఆవిర్భావ దినం ఇది. ఐదవది, కోతకాల పండగ. ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా, మనందరిని దర్శించినందుకు వందనాలు. ఒక మంచి తీర్మానం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళే కృప దయచేయి. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో స్థిరపరచబడునుగాక, కార్యసిద్ధి జరుగునుగాక, తగినట్లు మనం నడుచుకోనగలిగే కృప మా అందరి మీద ఉండునుగాక. అయ్యా, మరొకసారి ఈ పెంతెకోస్తు డే రోజున ఆయన దినమందు మీరు మాకు నేర్పించిన 5 ప్రత్యక్షతలు ఎప్పుడు మా కళ్ళ ముందు ఉండునుగాక, మా హృదయములో నిక్షిప్తమై ఉండునుగాక. ఆ దిశగా మా బ్రతుకులు ఎప్పుడు నీ రాకడ పర్యాంతరం వరకు నడిపించుకోనగలిగే కృప మా అందరి మీద సదా నిలిచి ఉండునుగాక నాయన. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.